హాయ్ వ్యూవర్స్, ఈరోజు బాలకృష్ణకి సంబంధించి ఇటువంటి వార్త ఇవ్వాల్సి రావడం చాలా బాధాకరం. బట్ మ్యాక్సిమం 5 నిమిషాలు నేను కంప్లీట్ చేయడానికి చూస్తా. ఇప్పుడు బాలకృష్ణ గారి వయసు ఎంత అండి? 60+ అవునా? 2 కూతుళ్ళు, 1 కొడుకు. అండ్ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్, తర్వాత నందమూరికి సంబంధించి ఫ్యామిలీ అన్నప్పుడు కనిపించేది బాలకృష్ణే. ఎందుకంటే వాళ్ళ అన్న హరికృష్ణ గారు లేరండు కానీ కాలం చేస్తున్నారు. సో అన్న ఎన్టీఆర్ గారి తర్వాత అన్నప్పుడు ఈరోజు నందమూరి వంశం అనగానే బాలకృష్ణ కనిపిస్తున్నారు. బయట ఈ ఇంటి పేరుతో అన్నప్పుడు ఒక్కొక్క వారికి సంబంధించి ఒక్కొక్క రకం చెప్తున్న మూమెంట్లో నందమూరి అనే పేరు వినగానే నో కాంట్రవర్సీ అంటారు, నో చీటింగ్, నో గ్యాంబ్లింగ్. వాళ్ళకేంటారు సూపర్ 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 సూపర్, అవునా? బట్ ఒక్కసారిగా ఈ ఆహాలో అన్స్టాబుల్ షోలో మన బాలకృష్ణ గారు సీజన్ 2లో అనుకుంటా గోపీచంద్ అండ్ ప్రభాస్ వచ్చినప్పుడు Fun88 ఒక యాప్ ఏంటది? బెట్టింగ్ యాప్. దానికి సంబంధించిన గిఫ్ట్ హ్యాంపర్ అని ఇచ్చున్నారు. ఎవరికి? బాలకృష్ణ చేతుల మీదుగా ప్రభాస్ అండ్ గోపిచంద్కి ఇచ్చారు. అది చూసి బాలకృష్ణ అంటే పెద్ద వ్యక్తి, ప్రభాస్ అండ్ గోపిచంద్ లాంటి వాళ్ళు తీసుకున్నారు ఆ గిఫ్ట్ హ్యాంపర్ని. అన్స్టాబుల్ షోలో వేశారు. ఈ షోకి ఏకంగా మాజీ సీఎంలు వచ్చున్నారు అండ్ హేమహేమీలు వస్తున్నారు. అటువంటి చోట దీన్ని ప్రదర్శించారు అంటే ఖచ్చితంగా మనం నమ్మొచ్చు అని చెప్పేసి నెల్లూరు చెందినటువంటి రాంబాబు అనబడే వ్యక్తి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. దాంతో బెట్టింగ్ మాడతా మొదలెట్టాడు. అక్షరాల తను చెప్పింది తాను కోల్పోయింది 80 లక్షలు. సరే 80 లక్షల రూపాయల 80,000 తర్వాత సంగతి. ఇన్స్టాల్ చేసుకున్నాడు, గేమింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. కారణం బాలకృష్ణ షోలో కనపడింది, వాళ్ళు ప్రమోట్ చేశారు. ఈ ఆహా అన్నప్పుడు ఏంటది? అర్హా, అల్లు అర్జున్ పాప ఉన్నారు కదా, అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆహా వచ్చేసి ఎవరిది? అల్లు అరవింద్ది. మేబీ అల్లు అర్జున్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయ్యొచ్చు, తండ్రి కొడుకులే కాబట్టి. మై హోమ్ రామేశ్వరరావు ఉన్నారు చూసారా, TV9 గ్రూప్ వాళ్ళదే. దెన్ ఈ మై హోమ్ రామేశ్వరరావు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. మొదట్లో ఆహాలు వచ్చేసి గలీజు రోతగా ఉన్నటువంటి సినిమాలు, వెబ్ సిరీస్లు అవి వచ్చేవి. ఆ తర్వాత వాళ్ళు మారారు, ఇప్పుడు బాగానే ఉందనుకుంటూ ఉంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్. సుడిగాలి సుధీర్ ఏదో షో వస్తుంది, అందులో ప్రమోషన్ అదే. 1 బెట్ట మోస్ట్ బెట్ట సమేదో ఉండిద్ది. ఈవెన్ మన బాలకృష్ణ గారి షోలో కూడా ఈ Fun88 సమేదో బెట్టింగ్ యాప్ రిలేటెడ్ కనిపించేసరికి అవతల అతను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మోసపోయాడు. ఇప్పుడు నాకు న్యాయం చేయాల్సింది ఎవరు చెప్పని మీడియాకి ముందుకు వచ్చాడు. బాలకృష్ణ ఆ షోలో యాంకర్. నాకు తెలిసి ఆయన నోటి వెంట నేను ఏ రోజు కూడా ఈ బెట్టింగ్ యాప్కి వినలా. మేబీ ఆ షో నేను మరలా చెక్ చేస్తా, ఎక్కడ జరిగింది ఏంటది చూస్తా. ఒక యాంకర్గా ఉన్నటువంటి వాళ్ళు క్రికెట్ అయినా, టీవీలో షో అయినా, బయట ఈవెంట్ అయినా వాళ్ళకు లిస్ట్ ఇస్తారు, షో స్పాన్సర్స్ అని చెప్పేసి చదువుతారు అంతే. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వాడండి, డబ్బులు వస్తే ఎవరో చెప్పలా. సో ఇక్కడ బాలకృష్ణ గారు సంబంధం లేదు. దెన్ రేవంత్ రెడ్డి గారు, మన చంద్రబాబు గారు ఇక్కడ హెల్ప్ చేస్తున్న అవసరం లేదు. కానీ ఆ షోకి సంబంధించింది కాబట్టి అల్లు అరవింద్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆహా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్కి సమాధానం చెప్పాలి. బెట్టింగ్ యాప్లు ఆహాకి ఇస్తున్నది ఎవరు? దాని త్రూ డబ్బు వచ్చేసి మీకు ఏ ఫార్మేట్లో ఇస్తున్నారు? క్యాషా, చెక్కా, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఎలా? ఆ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్టయితే అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పేసి పోలీసులు చెక్ చేసి దెన్ ఇమీడియట్గా అసలు తిమింగలాంటి బయటికి లాగుతారు, సొరశాపన బయటికి లాగుతారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి, ఎవరూ కూడా మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ జోలికి పోవద్దు. ఎవరూ కూడా డబ్బు మీకు ఊరక ఇవ్వరు. మీకు ఏదైనా ఇస్తున్నాము కాసేపు చూడండి అని అంటున్నారు అన్న ఊరక ఎవడు ఇవ్వడు. ఆ తర్వాత ఆ షో చూసో లేదంటే కాసేపు అక్కడ ఉండటం వల్ల మీకు తెలిసి కొంచెం ఇంట్రెస్ట్ రావటం, అవతల కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇదిగో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటే మీరు అది చేస్తున్న మూమెంట్లో ఇంకా కావాలనిపించి మరలా మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. జరిగేది మొత్తం ఇదే. అంతేమేగా నేను చెప్పదలుచుకుంది, అయ్యా అల్లు అరవింద్ గారు మీ వయసు ఎంత సార్? ఈ వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నారు, చాలా చాలా సంతోషం. కానీ ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? బెట్టింగ్ యాప్లో ప్రమోషనా? నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మీ షోలో ప్రదర్శిస్తే చాలు. అవి బయట బ్రాండింగ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. మీరు ఎందుకు సార్ ఇంత దారుణంగా? ఆల్రెడీ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మన నాకు ఒక అతను మెయిల్ పంపారు, సారీ మెసెంజర్లో మెసేజ్ చేశారు, ఏంటి సార్ మెట్రోలో కూడా ఈ రకంగా ఉండే బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి. మొత్తం బ్రాండింగ్. ఫస్ట్ ఇచ్చిన యూట్యూబర్ నాకు తెలిసి నేనే, ఒక జర్నలిస్ట్గా నా రెస్పాన్సిబిలిటీ అనుకుని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ ఇచ్చేసి క్యాటలిస్ట్ SPలో ఇచ్చాను. దెన్ ఆ తర్వాత ఇక వన్ బై వన్ జర్నలిస్ట్ ఉంటాడు నా ఫ్రెండ్స్ కొంతమంది మొన్న ABN ఛానల్లో డిబేట్ వెంకటేశ్వర గారితో, అందులో కూడా ఇదే హైలైట్ చేశారు. అసలు హైదరాబాద్ మెట్రో ట్రైన్లో మొత్తం బ్రాండింగ్ ఏంటంటే బాబు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అని చెప్పేసి. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారో అర్థం కావట్లేదు. అదేమంటే లీగల్. ఏ రకంగా లీగలు? గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు, కోట్లు జనాలు పోగొట్టుకుంటున్నారు, అందులో కోట్లు మింగేస్తున్నాడు. ఆఫీసులకు ట్యాక్స్ ఉంది కదా, అది మాత్రం GST పే చేస్తున్నాడు గవర్నమెంట్కి. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. సార్ బాలకృష్ణ గారు దయచేసి ఇప్పటి నుంచి మీరు ఏ షోలో ఉన్నా కానీ
ఈ బెట్టింగ్ యాప్ లేకుండా చూసుకోండి. అండ్ దిక్కుమల యాడ్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా మీ షోలో లేకుండా చూసుకోండి. అల్లు అరవింద్ గారు ఖచ్చితంగా మీరైతే గవర్నమెంట్ సమాధానం చెప్పండి.